మన తండ్రి దేవునియు ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. పేతురు పత్రిక మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలు. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. This is the word that preached to you is this gospel. ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభువు పరిశుద్ధ నామములో నిరపరాధ కర్తవు యుగములు చక్రవర్తి రాజ్య మీ యావత్ బాధలను మీరు పాలన పొంది మా ప్రతి నిట్టూర్పులను మీరు మాతో కలిసి నా బాధలు అనుభవించిన దేవుడు ఆ బాధలన్నీ ఒక్కటి కూడా మినహాయించుకుంటారు. సమస్తము మీరు అనుభవపూర్వకమని ఎరిగి చివరకు మీ శిలువ మరణపు అనుభవ జ్ఞానము చేత మమ్మల్ని నీతి మందులుగా తీర్చిన వాడా, మీకు కోటాను కోట్ల వందనములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. 2020 చూస్తూ మేము 21కు మేము వెళ్ళాల్సిన అవసరం మాకు వచ్చింది గనక మీ సన్నిధిలో ఒకంత మేము సమయం పుచ్చుకొని మిమ్మల్ని ఆయాసపరిచిన సందర్భాలు ఎన్నో మాలో ఉన్నవి. సంఘపరంగా, వ్యక్తిపరంగా, కుటుంబాల పరంగా, నాయన బంధురీత్యా అనేక రకాలుగా వాటన్నిటి తాలూకు గత ఏడాది లేక ఈ ఏడాది మొత్తం మేము చేసుకున్న మా విధేయత, మేము కూడబెట్టుకున్న అపవిత్రత మా మీద దాడి చేయకుండానట్లు, ఒకవేళ ఈరోజే మాలో ఎవరికైనా చివరి రోజు అయితే మేము మీ సన్నిధిని సమాధానపడి నాయన సమ్మతిపడి మీ కుమారుడైన యేసు యొక్క నీతిమత్వాన్ని అందుకోవడానికి మాకు సహాయం చేయమని. ఎందుకంటే మానవ జీవితము గడ్డిని పోలి ఉన్నది. మానవ వైభవము గడ్డి పువ్వని, గడ్డి ఎండును పువ్వు రాలునని స్పష్టంగా మీ వాక్యం మాతో చెప్పాడు కనుక దానికి లోబడుటకు ఇది సత్యమని ఎరుగుటకు మాకు నేర్పించమని చేరువచ్చిన పేపర్లందరినీ ప్రేమతో పేరు పేరున దీవించి పంపించండి. రాలేం బిడ్డను కనికరించండి. సమస్త మహిమ మీకు అప్పగిస్తూ సార్వత్రిక సంఘాలన్నిటినీ దీవించండి. విశ్వ సంఘ వధువు అయిన మీ వధువును వాక్యపు కాపుదలతో పెంచుమని, కాపాడుమని, మహిమ పొందమని సెయింట్ మ్యాథ్యూస్ ఆఫ్ HMT ఆచారం ప్రత్యేకించి మీకు అప్పగించుకుంటున్నాము నాయన.
మమ్మ కనికరించండి, మీరే మహిమ పొందమని ప్రభు అయిన యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ పత్రిక వ్రాయబడిన సందర్భం మీకు గతంలో చెప్పాను, మరొకసారి మరి జ్ఞాపకం చేయండి. ఎందుకంటే మానవ హృదయము చాలా మోసకరమైనది. ఎవడో మనం మోసం చేయగలదు. మనలనే మోసం చేసుకునే ది ఇన్బిల్ట్ చీటింగ్ నేచర్ మనలో ఉండిపోయింది. అందుకని మనము ఎల్లప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉన్నా కానీ అబద్ధమును మోసమును మనల్ని అడ్డంగా మోసం చేసేసి మనల్ని భ్రష్టులుగా చేసే ప్రమాదం ఉంది. గనక మీ అందరికీ 2 చేతులు ఎత్తి నేను చెప్తున్న మాట ఏమంటే, ఎవరన్నా అడుగుతారేమో అనుకున్నా కానీ ఎవరు అడగలేదు. కానీ నేనే మీ తరపున అడిగి జవాబు కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. ఏమంటే, ఈ విశ్వాస ప్రమాణమైన ప్రభువు నేర్పిన ప్రార్థన అయినా అస్తమానం చెప్పుకుంటాం. ఎందుకని? అది ఆల్రెడీ మనకు వచ్చేసి కదా, మనం అస్తమానం చెప్పుకోవాలా? చెప్పుకోమని వ్రాసి ఇచ్చారు మనకి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది. నిన్ను బయటోడి సే దెర్ ఇస్ నో ఫ్యాక్టర్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఫ్యాక్టర్ విదిన్ యూ. నీలోనే ఒక కారకం ఉంటుంది. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ అది నిన్ను బాధించి మోసం చేస్తూ ఉంటుంది. అందుకని నీకు నువ్వు చెప్పుకోవాలి. అది ఎవడు చెప్పుకుంటాడో వాడు ధన్యుడు, లేకపోతే వాడు అన్యుడు. అందుకని 103వ కీర్తనలో మహారాజు చక్రవర్తి అయిన వాడు దావీదు ప్రత్యేకించి టైం తీసుకుని చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నెక్స్ట్ సమస్తమా, ఆ తర్వాత దేనిని మరువకు. మర్చిపోతావేమో సుమా, దేన్ని మర్చిపోకు. మర్చిపోయావనుకో కీర్తనలు 9:17 కీర్తనలు 9:17 మర్చిపోతే పరిస్థితి ఎలా ఉండదండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళములో దిగిపోవదుడు. పాతాళములకు వెళ్ళేవాళ్ళు ఎన్ని జాబితాలు? 2 జాబితాలు, అంటే 2 లిస్టులు వాళ్ళు. 2 జాబితాల్లో మొదటి జాబితా పేరు దుష్టులు, రెండో జాబితా వీళ్ళు మంచిగా చేయొచ్చు, నీతిమంతులయ్యే ఉండొచ్చు. దే మే బి గుడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కోర్స్. కానీ మర్చిపోయానుకో అప్పుడు జరిగేదేంటి? యూ విల్ బి అకంపెనీడ్ విత్ ది అన్గాడ్లీ. దుష్టులతో నువ్వు సమకూర్చబడతావు. ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోతావు. ఆ ప్రమాదం ఉంది కనుక మర్చిపోకూడదు. అందుకని పాత నిబంధన అంతా ఇది ఇలా హెచ్చరించడమే సరిపోయింది. అయినా సరే ప్రవక్తలు తికమక అయిపోయారు. వాళ్ళకేమో పైనుంచి ఆర్డర్స్, ప్రవక్తలకి పైనుంచి ఆర్డర్స్ నాన్ స్టాప్. కిందకి వెళ్దామంటే ప్రజల్లోకి వాళ్ళేమో వ్యతిరేకత. ఇక ప్రవక్త యొక్క అవస్థ ఇంతంత కాదు. అందుకని దేవుని మాట మన్నించి ఆ చావేదో, ఆ మరణమేదో, ఆ హింస ఏదో ఆయన పేరట ప్రజలకు వెళ్ళిపోదామని దేవుని చేత బలవంత పెట్టబడ్డారు. ప్రాఫిట్స్ వేర్ కంపెల్డ్ బై గాడ్స్ లవ్. అందుకని వచ్చి వెళ్ళిపోయారు. కాబట్టి ఈవేళ మేము చెప్పామట, మర్చిపోవద్దు. మనం
ఈవేళ మంచి ప్రసంగం వెళ్ళలేకపోయామే అనే చింత అక్కర్లేదు మీకు. ఒకవేళ ఎప్పుడైనా నాకు తెలిసి నా జ్ఞానం కాడికి దేవుడు సన్నిధిలో నేను తరువుగా పదే 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 నేను ఏంటిది జల్లెడి పెట్టి చూసుకుంటాను. ఈవేళ ఏమైనా వృధాగా ఏమన్నా సమయాన్ని గడిపించండి, నేను క్షమించు. మీరు చెప్పమన్నది మీ ఇంటెన్షన్ నేను పక్కకు పెట్టి నాది మాట్లాడేదేమో నన్ను క్షమించని చెప్పుకుంటూనే సర్వీస్ అంతా ఇలాగే చేశాను. ఒకవేళ నా జ్ఞానానికి మించిపోయి ఎక్కడైనా నేను మరి ట్రాక్ తప్పితే దేవుడు నన్ను క్షమించుగాక. అంచేత నేను చెప్పేది అన్ని వేళల్లో అన్ని రోజులు రుచికరమైన భోజనం ఉంటుందంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శాయశక్తిలో నేను తయారు చేసుకుని తీసుకొస్తాను. ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడి. విషయం ఏమంటే, ఒకవేళ మీ జీవితాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరైన భోజనం, సరైన హెవెన్లీ ఫుడ్ మీకు దొరకనప్పుడు ఇవి ఉన్నాయి మీకు. ఏమి? అపోస్తల విశ్వాసము, ప్రభుని ప్రార్థన, 10 ఆజ్ఞలు. దీని పేరు పెట్టాడు డాక్టర్ మార్టిన్ లూథర్. చిన్న ప్రశ్నోత్తరి, అది నీతో మాట్లాడాలి. అంటే ది హోల్ క్రీమ్ ఆఫ్ ది 66 బుక్స్ అన్నమాట. అలా పెట్టి ఉంచాడు తను. కాబట్టి ఆవశ్యకంగా ఎన్నడూ మర్చిపోతాకి మిమ్మల్ని మీ మనసు బలవంత పెడతాదేమో, మరుపు మేము మీ మీద దాడి చేస్తుందేమో, జాగ్రత్త పడి ఉండండి. ఓకేనా? రైట్. ఇంకా ఇప్పుడు వాక్యం గడిపోదాం. ఇక్కడ విషయం ఏమంటే, ఈవేళ సత్యమునకు విధేయత. వాట్ ఈజ్ ట్రూత్? ట్రూత్ గురించి మనం ఇప్పుడు ఆలోచించేసాక అప్పుడు 3 పాఠాల సందర్భం తీసుకొని మనం బలంలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అసలు బల్ల ఎందుకు ఏర్పాటు చేశారు? ఎలాగ ఫస్ట్ వీక్ అనేది మనం ఎలాగ ఉంది, కానీ సంవత్సరాంతని ఎందుకు పెద్దలు ఇలా పెట్టారు? ఇది ఈ డిసెంబర్ 31 ఎవరి జీవితాలకన్నా ఆఖరి రోజు, ఆఖరి రాత్రి అవ్వచ్చేమో. సో ఈ భోజనం తీసుకుని అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడికి. అది వారి దృష్టి. మరి రేపు ఎందుకు పెట్టారంటే, ఫస్ట్ డే ఎవరికైనా పిలుపు రావచ్చు. ఆయన పిలిచిన పిలుపుకి సమస్తం విధేయులై అదే బలను స్వీకరించి హాయిగా వెళ్ళిపోవాలి. అదనమాట. అందుకని ఇదొక ఆచారం కాదు. అసలు అమలు ప్రతి వారం మనం ఎందుకు చేయడం అంటే, మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు కాన్సన్ట్రేషన్ తప్పిపోయి కార్యక్రమాలు పనికి జోరెక్కువైపోయి ఇది చర్చ్ బిజినెస్ అనే పేరు మీద దీన్ని నెగ్లెక్ట్ చేసేసి ఫస్ట్ వారం పుచ్చుకుందాం అనే కాడికి రాజీ పడ్డాం. మనం రాజీ పడ్డాం అంతే తప్ప బల్ల రాజీ పడలే. మనం ఏడవలేక నెలకోసారి చాలులే అనుకున్నాం తప్ప ఇది మాత్రం అలా కాదు. అంటే అంత మాత్రమే మరి ప్రతి వారం పుచ్చుకోవాలి. యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ టు రివైవ్ యువర్ ఇన్నర్ బీయింగ్. నీ ఆంతర్య పురుషుల్ని నువ్వు దినదినము బలపరుచుకోవాలి. అందుకని ఆ సెన్స్తో ఉండండి. రైట్, ముందుకెళ్ళిపోతున్నాం. భక్తకోటికి పేతురు గారు ఎందుకు రాశాడనంటే, అప్పుడు మరి నీరో చక్రవర్తి, రోమ్ చక్రవర్తి గారు పెట్టిన మహాహింసలో వాటికి ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోతున్న భక్తకోటిని ఉద్దేశించి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క 4 మొదటి పత్రికలో 5 అధ్యాయాలు, అలాగే 2వ పత్రికలో 4 అధ్యాయాలు రాసి 3 అధ్యాయాలు తను జీవితాన్ని తన భక్తులందరికీ పెంచి వాళ్ళని ఆదరించాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ అబ్బాయి జీవితము అశాశ్వతము అని చెబుతూ, మరే సత్యం ఒకటి ఉందరా నేను మీకు చెప్తున్నానని చెప్పి, మీరు అక్రమాలవి అనవసరమైనవి వాటిని మనసులో ఉంచుకుని ప్రేమలు చంపుకుంటేనేమో ప్రేమలు చంపుకోవద్దు. మనం లోకంలో ఉన్నాం కనుక అడపదడప అయినవి కానివి కొన్ని కావాలని కాకుండా వచ్చి మీద పడతాయి. మీద పడినంత మాత్రాన్ని వాటిని శాశ్వతంగా మీరు హృదయంలో ఉంచుకోవద్దు. ఎందుకంటే
కోపం అనేది సూర్యాస్తమయం రాక మునుపు కోపం మర్చిపోవాలి. పడాలి, కానీ దాని స్పాన్ ఆఫ్ టైం ఎంతంటే ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్, దట్ ఈస్ ద మ్యాటర్. ఇంకా మించి వెళ్ళే వరకు సైతాన్ నీలో తిష్టేసుకుంటాడు. ఇక నీ జీవితంలో మారు మనసు రాదు, నీ వల్ల కాదు. అలాగనుకుంటే నువ్వు కోపం నీలో ఎందుకు స్టాండ్ అయిపోతుంది? అవతల వ్యక్తి నువ్వు క్షమించలేకపోతున్నావు. మరి ఇదే స్టాండ్ నీ ఎడల పరమతండ్రి తీసుకుంటే నువ్వేమైపోతావు? గనక మనము ఎలాగ మనపూర్వకంగా క్షమించలేని పరిస్థితి మనకు ఉంది కనుక, ప్రతి మానవ నైజం కనుక యేసయ్య మనకు నేర్పిన ప్రార్థనలో దాన్ని ఇన్సెట్ చేసేసాడు. నువ్వు అవునన్నా కాదన్నా సరే, మా అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. నువ్వు ఎంత పర్సంటేజ్లో క్షమిస్తావో అదే పర్సంటేజ్ నీకు. అంచేత మరి ఒక అతను పరలోకానికి వెళ్ళాడట, మంచి విశ్వాసి. వెళితే సంఘంలో మంచి పేరు ఉంది, తను వెళ్ళిన చోట ప్రతి చోట మంచి పేరు తెచ్చుకున్నాడు, బాగానే ఉంది, ఆజ్ఞలను బాగానే పాటిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ గేట్లో పేతురు గారు ఉన్నారు. ఆగన్నాడ. అదేంటే నన్ను ఆగమంటే నేను ఎవరు అసలు నీకు తెలుసా అని అక్కడ కొంచెం హడావిడి చేసాడు. నువ్వు ఎవరు అనేది నాకు అన్నీ అనవసరం, నీ దగ్గర నో డ్యూ సర్టిఫికేట్ లేదు, అది పట్టరామన్నాడు. ఈ మాట మా పాస్టర్ గారు చెప్పలేదు, ఎవడో చెప్పలేదు మాకు. ఇది ఎక్కడ లేదు. ఎవడన్నా బాప్తిజం పొందలేదని బాప్తిజం సర్టిఫికేట్ తెమ్మంటారు కానీ, అయితే కన్ఫర్మేషన్ నిర్ధారణ సర్టిఫికేట్ తెమ్మంటారు కానీ నో డ్యూ ఏంటి అనేది మతిపోయిందంట. మతిపోయి ఇంకా అలాగే కూరబడిపోతే ఎప్పుడు చెప్పాడు పేతురు, అబ్బాయి నీ హృదయము సమ్మతిగా ఉందా స్థిమితంగా ఉందని అడిగాడంట. నేను బాగా అన్నాను. ఎక్కడ పోనారు పిచ్చోడ, ఒకసారి నువ్వు వెనక్కి చూసుకో, యు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అన్నాడట. అయినా సరే మళ్ళా అప్పుడు చెప్పాడు అనమాట, when we look around we will be impressed, when we look within ourselves we will be depressed, when we look to Jesus we will be blessed. అప్పుడుకి తనకి జ్ఞాపకం. ఇది ఆ మధ్య ఎవడో కొంచెం మాట వస్తే వాడిని ఆ వ్యక్తిని క్షమించకుండానే అలాగే ఉండిపోయేటప్పటికి మరణం వచ్చి తీసిపోయాడు, చచ్చిపోయాడు. అది జ్ఞాపకంట. అప్పుడు చెప్పాడు, అమ్మ అయితే నువ్వు మర్యాద వెనకెళ్ళిపోయి ఆ వ్యక్తిని క్షమించి అక్కడ సమ్మతిపడి అప్పుడు రమ్మన్నాడట. అంచేత పెద్ద పాపాల వల్ల మనము అడ్డగించబడం, ఇలాంటి మిస్లీనియస్ మన ప్రాణం తీయతోడు కనుక లెట్ ఇస్ బి క్లెన్స్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ న్యూసెన్సెస్. ఇవేం మనం దాడి చేయకూడదు. కాబట్టి జీవితము చాలా సంకుచితము. కాబట్టి గడ్డి పువ్వు వల్లే, పువ్వు అంటే గాలి. ఇప్పుడు మనం పాడిన పాటలో 103వ కీర్తన దేవ సంస్కృతి అనే పాటలో అంటే పువ్వు, మానవ జీవితము విసరి వెళ్ళి గాలికి తిరిగి రాదు, వాన పుష్పము వల్లే ఉండే పువ్వు. చరణం ఏంటి? చరణం వీచు అంటే పూసిగాలి వీవనెరిగి పోయే బసను తెలియని వాన వాస పుష్పము వలెనే నరుడుండు నరు వాయువు తృణ ప్రాయము మన దేవ కృపమెండు
ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. అక్కడ వాన పుష్పం, వాస పుష్పమా వాన పుష్పమా? పూసిగాలి వీవనిరిగి పోయే బసను తెలియని వా తర్వాత అక్షరం మాట పొందలేండి. నా వానే కరెక్ట్. అయితే వాకి దీర్ఘం అక్కడ ఉందా? లేదు. కానీ మనకు సంగీత రీత్యా వాక దీర్ఘమిస్తే కానీ అక్కడ మీటర్ మనకి అడ్జస్ట్ అవ్వట్లేదు. వినండి, ఇప్పుడు వనము అనే దానికి నానా అర్థాల్లో వనం అంటే నీరు, అడవి, ఉద్యానవనము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి అడవి పువ్వు అని అర్థం అక్కడ. వాన పుష్పం అంటే వనం అంటే అడవి, అదే. ఓకేనా? కాబట్టి ఇంత సెన్సిటివ్గా మంగమూరి దేవదాసాయి గారు దేవునిలో మునిగిపోయాడు. లూథరన్ బ్యాప్టైజ్డ్, లూథరగిరిలో లైబ్రరీయన్గా పనిచేస్తూ అక్కడ పనికిమాల రాజకీయాలు చూడలేక తను మౌనమైపోయాడు. ఇప్పుడు కూడా మరి అలా మగ్గిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు మళ్ళీ నేను వేరే స్టోరీ చెప్పాలని పని లేదు. అయినవి కానీ మీదేసుకుని వాడు చెడిపోయి ఉన్నవాడిని చెడిపోస్తూ పనికిమాల రాజకీయం చేసుకోవడం, ఇది వాళ్ళకి దీవెన కాదు, వాళ్ళని బట్టి సంఘానికి దీవెన కాదు. కాబట్టి ఇవన్నీ వచ్చి మనని దేవుని కౌగిటి నుంచి మనల్ని దూరం చేసేస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండదని మనం చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. ప్రాణాలు ఉంటే మనము దేవుని మనం ఏది విడిచి వచ్చామో దానికి వెళ్ళిపోదాము అని, అంటే యోధ మతానికి వెళ్ళిపోదాం. మనం ఎక్కడ నజరేని యేసు అనే పేరు ఏంటంటే మన ప్రాణం తీస్తున్నారు వీళ్ళందరూ. యేసు క్రీస్తు అనే పేరుకి మనం స్వస్తి చెప్పేద్దామని వెళ్ళిపోతాక వీళ్ళు రెడీ అయిపోయారు. అలాగే జీవితాన్ని లాక్కోలేక పీకోలేక ఉన్న సందర్భంలో రాష్ట్రానికి ఈ మాటలు ఇవ్వండి. ఏమంటే మీరే అక్షయ బీజం నుంచి పుట్టారా, అవి ఆ విషయం మర్చిపోతారేంటి మీరు అని అంటున్నాడు. మన క్షయ బీజం కాదు. యు ఆర్ బోర్న్ ఆఫ్ నాట్ ది పెరిషబుల్ సీడ్ బట్ ది ఇంపెరిషబుల్. విత్తనాలు 2 రకాలని వాక్యపు వెలుగులో అపోస్తలుడు మనకు చెప్పాడు. ఏమని? ఒకటి క్షయ బీజము, రెండోది అక్షయ బీజం. అని దేనికి పేరంటే వాక్యానికే పేరు. మరి దేనికి? ఇన్ అదర్ సెన్స్ ది స్పిరిట్, పరిశుద్ధాత్మ మరొక పేరు ఆత్మ. అందుకని ఆత్మ నుండి పుట్టినది ఆత్మయు, శరీరమున పుట్టినది శరీరమునై ఉన్నది అని ఎవరితో అంటారు? నికోదేముతో అంటాడు యేసు ప్రభు. ఆ కాంటెక్స్ట్ ఏంటి? అరే ఒకడు తిరిగి జన్మించాలరా అని అన్నప్పుడు, ముసలివాడని నేను మరలా ఎలా పుట్టడం మా అమ్మ కడుపుని అని అడుగుతాడు అతను. ఎవరు? నికోదేము ఈ పోస్ట్ డాక్టరేట్ గొప్ప మేధావి. అతనికి యేసయ్య మాట అర్థం కాలేదు. ఎందుకు అర్థం అవ్వలేదంటే అతనికి బుకిష్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్ ఉంది తప్ప స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు. ఆత్మ సంబంధమైన వెలిగింపు అతని మనసుకు రాలేదు. దట్స్ ద వర్క్ ఆఫ్ ది హోల్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు అది ఇస్తే తప్ప ఎవడికి రాదు. అది నువ్వు కుస్తీ పడితే రాదు, నీ సత్కార్యాలు చేస్తే రాదు, నువ్వు రకరకాలుగా చదువు, అది ఆయన స్పెషల్ గిఫ్ట్. అందుకని పరిశుద్ధాత్ముడు ఆయన కార్యం చేయాలి. అంటే మరి ఆయన చేయాలంటే మేమేం చేయాలంటే మీరు అడగచ్చు. ఏం కాదు. వెన్ హీ స్పీక్స్ టు యూ, యూ జస్ట్ ఒబే హిమ్. అదొకటే చేయండి మీరు పని. అది మీకు ఎలా అర్థమవుతుంది? అది మీకు ఎలా అర్థమవుతుందంటే
వాక్యం వింటూ ఉంటుండగా కొన్ని విషయాల్లో మీ అంతరాత్మ వింటున్న వాక్యంతో ఏకీపిస్తుంది, కానీ మనుషులు అనేకులు దానిని తొక్కుపట్టేసి వాళ్ళకున్న బయాస్డ్ ఫీలింగ్స్తో ఇది మంద కాదు, ఇది ఆ తర్వాత చూద్దాం, మనకి ఎలాగ ఈ విధంగా మనకి ఎవడో చెప్పలేదు గనక దీన్ని మనము ఓవర్టేక్ చేద్దాం అని మానవ సంబంధమైన మనసు నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. when God speaks, obey him. తర్వాత నో ప్రొక్రాస్టినేషన్, వాయిదా సంగతే లేదు. అలాగే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయిన వాళ్ళు దీవించబడ్డారు. మాకు సంఘంతో చాలా అనుభవం ఉందండి. బైబిల్ చాలాసార్లు చదివేసామండి, చదివేసామండి. చాలా కామెంటరీలు ఉన్నాయి మా దగ్గర. అన్ని నాన్ సెన్స్ బిజినెస్. when the Holy Spirit speaks to you, you listen to him. అది మనం చేయలేకపోతున్నాం అని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు క్షయ బీజము, అక్షయ బీజం. క్షయ బీజం అంటే ఏంటి? భూ సంబంధమైన జన్మ, జైగోట్లు, అదే స్త్రీ పురుషుల దాంపత్యం వల్ల బిడ్డలు. అది అనుకునే అడిగాడు నికోదేము, సార్ ఇప్పుడు మరలా నేను ఎలా పుట్టడం మా అమ్మ కొడుకు నన్ను వరపించాడు. అది కాదు, ఆత్మ నుండి కలిగేది ఆత్మయు, శరీరం నుండి పుట్టేది శరీరమై ఉన్నదని ఆయన అక్కడ చాలా క్లారిఫై చేసేసాడు. మరి ఆత్మ సంబంధం అనేవాడు మాకు ఎలా తెలుస్తుందని అంటాడు. గాలి ఉందయ్యా, గాలి వేస్తుంది, గాలిని ఎవడు చూడు. గాలి వీచినప్పుడు దాని శబ్దము విందువే కానీ దాన్ని చూడవు కదా. ఇన్ ద సేమ్ వే ఆత్మ సంబంధం అంటే తిరిగి జన్మించిన యొక్క వ్యక్తి యొక్క క్రియలు, అడుగుజాడలు నువ్వు చూస్తే వీడు తిరిగి పుట్టాడా లేకపోతే పుట్టినట్టు ఉండిపోయాడా అనేది నీకు అర్థమైపోద్దని యేసయ్య అక్కడ కూడా క్లారిఫై చేసాడు. అయినను ఈ మాట ఇన్ని శతాబ్దాలు అయిపోతున్నాయి, ఎవరికి అర్థం అవ్వట్లేదు. కారణం ఏమిటంటే పీపుల్ హ్యావ్ దేర్ బయాస్డ్ థాట్స్ అండ్ ఐడియాలజీస్. అది కుదరదు, అయిపోయింది. కాబట్టి అక్షయ బీజమును మీరు పుట్టారు. దట్ అక్షయ బీజము, ద ఇంపెరిషబుల్ సీడ్ ఏమంటే గాడ్స్ వర్డ్, దేవుని మాట. దేవుని మాట వలన ఆయన మనల్ని కన్నాడు. ఆయన అర్థమవుతుందా? ఈవేళ పేతురు గారు చెప్తున్న మాట సారాంశం ఏమంటే, మీరు క్షయ బీజం నుంచి పుట్టినోడు మనందరము, కానీ మనకి లోకంలో లేని వారికి అంటే అధికమైన ఎక్స్ట్రా బ్లెస్సింగ్ ఏమంటే మనకి సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్. మనము అక్షయ బీజానికి ట్రాన్స్ఫర్ చేయబడ్డాం అని చెబుతూ ఈ మాట చెప్తున్నారు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ. చాలండి. ఇది ఇది ఏమన్నాడు? నిష్కపటమైన. దీనికి ఇంగ్లీష్లో మాట సరైన మాట ఏంటిది? సిన్సియర్ అనమాట. సిన్సియర్ దానికి గ్రీకులో అనుప్రిక్రిటోస్ అనే ఒక చక్కటి మాట వాడు. అంటే ఉపుక్రిటోస్, అనుపుక్రిటోస్ అంటే వేషాలు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రామా నాటకాలు వేసేటప్పుడు వేసే పాత్రలను పోషించే వ్యక్తి యొక్క నిజమైన పర్సనాలిటీ వేరు. ఆ నాటకంలో ఉన్న పాత్రను పోషించడానికి అతడు ఆ కాసేపు ఆడే ఆట, దానిని హిపోక్రసీ అంటాం. అది వేషధారణ. కానీ అతని రియాలిటీలో అలా ఉండడు తను. కానీ అక్కడ డ్రామా షేక్ ఆ పాత్ర వాడు అక్కడ యాక్ట్ చేయాలి.
సంఘంలో కూడా ఇలా యాక్టర్స్ ఉన్నారయ్య అని జాగ్రత్తగా చెప్తున్నాడు. సో హిపోక్రసీని మనం ఎంకరేజ్ చేయొద్దు, మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవద్దు. దానికి నిష్కపటమైన సహోదర ప్రేమ, ఫ్రాటర్నల్ లవ్, ఇది మనకి ఎందుకంటే జీవితం అశాశ్వతం. సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు. అక్కడ ఏల అనగానే మాటతో స్టార్ట్ అవుతుంది. చివరిలో ఏల అనగా ఆ ఏల అనగానేది దట్స్ ద బిబ్లికల్ యూసేజ్. అర్థమేంటి? వై బికాజ్ అని. ఎందుకు ప్రేమించాలంటే సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నావురా. ఎంత కోసం మన బతుకంతా కలిసి గడ్డి లేనిది. గడ్డి ఉదయాన్నే పుష్పిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. దానికి పుట్టిన పువ్వు అదేమో రాలిపోతుంది. గ్రాస్ ఫేడ్స్ అవే, ఫ్లవర్ ఫాల్స్ అవే, ఎండిపోతున్నాయి. దానికి పంతాల పట్టింపులకు వెళ్ళొద్దు. ఈ పంతాల పట్టింపులు నిన్ను అక్కడ బుక్ చేస్తారా బాబు, జాగ్రత్త అని చెప్తున్నాడు. నువ్వు ఏ లెవెల్లో ఉన్నా సరే, ఇది వాక్య శాసనం. ఇప్పుడు సత్యం ఏంటి చూద్దామే. సత్యం దీన్ని హీబ్రూలో ఎమెత్ అని అంటాం. ఎమెత్ ఇది మాట. ఎందుకు చెప్పాల్సిందంటే చెప్పవలసి వస్తేనే చెప్తాను మాటలు, అయితే ఉట్టినే చెప్పను. ఎందుకంటే నాకు దండక కదా. మామూలుగా చెప్పిన వాక్యమే ఎక్కువ నేను మీకు. మళ్ళీ ఈ ఒరిజినల్ టంగ్స్కి వెళ్ళి తేవడం అది నాకు ఎక్స్ట్రా బర్డెన్గా నేను మీ ఎడలు నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నాకు ఆ కాన్సెప్ట్ని మీకు క్లియర్గా అందించాలనేది నా ఆశ. లేకపోతే ఐ మస్ట్ బి అకౌంటబుల్ టు మై బాస్. ఎలా అక్కడ వెళ్ళావు, అక్కడ పంపాను హెచ్ఎండికి, అక్కడ ఏం చెప్పావు అంటాడు. అయితే అంటే మందు మసిపూసి మారడిగా చేసావా ఏంటైనా అడుగుతాడు ఆయన. ఎమెత్ అని అంటారు. ఎమెత్ అంటే అలిఫ్, మేమ్, దెన్ తౌ. ఈ 3 అక్షరాల సమ్మేళనం. అలిఫ్ అంటే హీబ్రూ అక్షరమాలలో మొదటి అక్షరం, మధ్య అక్షరము మేమ్, చివరి అక్షరము తౌ. ఈ 3 అక్షర కాంబినేషనే ఎమెత్. ఇది సత్యము అని అర్థం. అర్థం ఏమంటే దేవుడు ఆది మధ్య అంతము, ఆది మధ్యాంతములకు కర్త అయినవాడు. కాబట్టి సత్యమేవ జైత్ అనేది ఇక్కడి నుంచి కాపీ కొట్టారు. అసలు ఈ విషయం కూడా వాడికి తెలియదు, సాంకేతిక వాడికి. ఇట్ ఈస్ గాడ్. దేర్ఫోర్ జీసస్ ఒకడే చెప్పాడు, ఐ యామ్ ద ట్రూత్ అనే మాట. ఐ యామ్ వన్ ఆఫ్ ది ట్రూత్స్ అనలేదు ఆయన. సత్యాలలో ఒక సత్యం అనలేదు ఆయన. ఐ యామ్ ద ట్రూత్, ద డెఫినెట్ ఆర్టికల్. నా భూతో నా భవిష్యత్తు. ఇంతకు ముందు లేడు, ఎవడు చెప్పలేదు. ఉందన్నారు, సత్యం ఉందన్నారు, మార్గం ఉందన్నారు. అది ఎవరో ఎక్కడో ఎలాగో ఎవడో చెప్పలేదు. ఎందుకంటే అది వాడికైతే తెలియదు. ఓకేనా? దేర్ఫోర్ సత్యం అనగా అది అన్నారు. ఇప్పుడు చూద్దాం సత్యము. ఇది గ్రీకులు వాళ్ళు చెప్పాలంటే ఏంటంటే, ముందు చెప్పింది ఎమెత్ అనేది హీబ్రూ వ్యూ. దేవుడు ఆది మధ్య అంతములై ఉన్నవాడు దేవుడు అనేది. గ్రీక్ వాళ్ళు ఏమిటంటే దట్ విచ్ ఈజ్ నాట్ ఫిక్చువస్, మోసము లేనిది, మాయ లేనిదే సత్యము. అసత్యమైనది కానిది సత్యం అంటే తప్ప సత్యాన్ని పచ్చగించి ఒక మాట లేదు. ఆ లేథి అనేది ఫాల్స్ అనమాట, ఫాల్స్హుడ్. దానికి ముందు ఏ అనే నెగిటివ్ చేరిస్తేనే కానీ సత్యం కాదు. అంటే అర్థం ఏంటి? లోకము పుట్టింది మొదలు, రైట్ ఫ్రమ్ ద అవర్ యాడమ్ ఏట్ ది ఫర్బిడెన్ ఫ్రూట్. తినకూడదని పండు తిన దగ్గర నుంచి లోకం అంతా నిండిపోయింది. అంత ఏంటంటే ఫాల్స్హుడ్తో నిండిపోయింది. ఆ ఫాల్స్హుడ్ కాదురా,
అని చెప్పేది దేవుని వాక్యం. దానికి అప్పుడు ఏ అనే నెగిటివ్ ప్రిఫిక్స్ చేర్చారు. కాబట్టి అలేథియా అనే మాట వచ్చింది. మొత్తం చెప్పేది ఏమంటే హీబ్రూ కాన్సెప్ట్ అయినా గ్రీక్ కాన్సెప్ట్ అయినా ఈ రెండు కలిసి వాక్యానికి లోబడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏది సత్యము? సత్యం ఏది ఇప్పుడు? అమ్మ చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక ఈ సహోదర ప్రేమ కలుగునట్లు. ఇప్పుడు సత్యం ఏంటి? వాట్స్ దిస్ ట్రూత్? దేని అనుకోవాలి? మనం పుట్టిక మన ఆరిజిన్ అక్షయ బీజము అనేది సత్యం. హ్యూమన్ ఆరిజిన్కి ఇక్కడ ఎటువంటి క్రెడిట్ అయినా ఇవ్వట్లేదు. అంటే యేసయ్య ఎలా పుట్టాడు అలాగా ప్రతి విశ్వాసి పుట్టాలి. అంటే అది ఎలాగది? యేసు ప్రభు భూమి నుంచి పుట్టలేదు. ఈజ్ అబవ్, ఈజ్ బోర్న్ ఆఫ్ అబవ్. అలాగే మనము కూడా పైనుంచి పుట్టాలి. ఒక పుట్టుకేమో ప్రజెంట్ పుట్టుకేమో భూమి నుంచి పుట్టాం. అంటే అర్థం ఏంటి? విత్ హ్యూమన్ ఏజెన్సీ. ఇదిలా ఉంచేయండి. వీ నీడ్ టు హ్యావ్ బోర్న్ అగైన్. అది ఎలాగా? ఫ్రమ్ అబవ్. అంటే అర్థం ఏంటి? ఫ్రమ్ ది గాడ్స్ స్పిరిట్. ఆయన నిన్ను మరియమ్మని ఎలాగైతే సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుందని చెప్పాడో అలా ప్రతి విశ్వాసం మీద సర్వోన్నతిని శక్తి మనల్ని కమ్ముకుంటే తప్ప ఆ న్యూ బర్త్ అనేది మనలో ఏర్పడదు. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే మరియమ్మ ఎలాగ ఒబే అయిందో మనం అలాగా ఒబే కావాలి. దేనికి? వర్తమానానికి. మరియమ్మ ఏ వర్తమానానికి ఒబే అయ్యింది? ఎస్, న్యూస్ బ్రాట్ బై ఏంజల్ గబ్రియల్. ఇప్పుడు ప్రతి వారం మీకు న్యూస్ తెచ్చే ఏంజల్ ఎవరు? గాడ్స్ సర్వెంట్. ఆ న్యూస్ వచ్చినప్పుడు యూ షుడ్ టేక్ ది న్యూస్ అండ్ ఒబే ద న్యూస్. అక్కడ నీకు ఈ న్యూ బర్త్ అనేది జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఏమని? ఆ పర్యంతం మనము అంధకారంలో ఉంటాము. బాహ్య నేత్రాలు ఉంటాయి కానీ విషయాలు అలా అర్థం అవ్వవు. అస్తమానం చదువుతాం, అర్థం అవ్వదు. అందుకని ఈ స్పిరిచువల్ టచ్ కలిగిన బిడ్డలు మనకంటే పూర్వం 100 సంవత్సరాల ముందు రాసుకున్న పాటలు మనతో మాట్లాడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది అని ఒకసారి అంటాడు. ఒకసారి పరిశుద్ధాత్ముడు లేనిది వేదాగమ పఠనము గదది. వేదాగమ పఠనము గదది. నెరచికటిల్ట సరకులు వెదకు రీతి పల్మరు వెదకిలలో నిరర్ధకమై పోవును వేగా. నెరచీకటి కలిగిన ఇంట్లో నీకు కావలసిన వస్తువు కొరకు వెతుకుతూ ఉంటే చీకట్లో వెతికితే నీకు ఎలా దొరుకుతుంది? నీకు కావలసిన ఐటము ఆర్టికల్ దొరకదు. అలాగే ఉంటుంది పరిశుద్ధాత్ముడు లేని గ్రంథ అధ్యయనం అని చెబుతూ మరి గ్రంథ అధ్యయనానికి ఎందుకు మరి
అప్పుడే ఇంచుమించుగా ఒక 40 శతాబ్దాలుగా ప్రకటించబడుతుంది ఈ దైవ గ్రంథం. భూలోకంలో 1-2 కాదు, నియర్లీ 40 సెంచరీస్ అయినను బైబిల్ ఇంకా అర్థం కాదు. ఎస్, ఇది మనుషుడు రాసిన పుస్తకం అయితే విత్ హ్యూమన్ బ్రెయిన్ వీ కెన్ డైజెస్ట్, బట్ దిస్ ఈజ్ నాట్ ద బుక్ రిటన్ బై మ్యాన్. దిస్ ఈస్ ద బుక్ బై గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ డిక్టేటెడ్, మెన్ వర్ ordered. Men wrote this book when God dictated them. And it is purely dictation by God. Men were used just as a scribers. లేఖులుగా అంటే విలేకరులుగా రాసేవాళ్ళగా ఉన్నారు, అంతే వాళ్ళంతే. మెన్ వర్ యూజ్ లైక్ క్లర్క్స్, ఉమస్తాలుగా వాళ్ళు వాడబడ్డారు తప్ప వాళ్ళు ఎవరు రాయలే. అందుకని గ్రంథకర్త ఈ గ్రంథం ఆయన కనుక ఇది నీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ ఆయనే నీలోకి వచ్చి ఆయన నీకు ఇంటర్ప్రెట్ చేస్తే తప్ప ఇది నీకు అర్థం కాదు. ఇంకా ఇలాగ ఎన్ని పాత సంవత్సరాలు, ఎన్ని కొత్త సంవత్సరాల మధ్య మనం ఇలాగ ఊగిసలాడదాం. ఆలోచించేయండి ఒకసారి. ఇప్పుడు 63 కొద్దాం. 63 అంటే ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పాఠం అంత అటువంటిగా ఉండాలి. ఆ 3 చోట్ల 3 ఆనవాళ్ళు పెట్టుకోమంటాను నేను ఎప్పుడు, టు సేవ్ మై టైం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయము, స్తోత్రములను గానము చేతుము, తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరము ప్రకటన చేశారు. దిస్ ఈస్ ద వర్డ్ బై ద ప్రాఫెట్. చక్కగా చెప్పాడు, దేవుని మహాకనికరాన్ని నేను ప్రకటించేస్తాను, ఎందుకంటే ఆయన కృపా బాహుల్యము అటువంటిదని. దేవుని యొక్క గుడ్నెస్, దేవుని సౌజన్యాన్ని మనకి వివరించడానికి ప్రవక్త కూర్చున్నప్పుడు ఇశ్రాయేలు వైపు కూడా చూసినప్పుడు ఇశ్రాయేలు పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడో విందాం. నెక్స్ట్ వర్స్, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి, ఏమండి, దిస్ ఇస్ గాడ్స్ అజంప్షన్. దేవుడు అంట అనుకున్నాడట. ఏమనుకున్నాడు? ఇశ్రాయేలు అబద్ధములు ఆడనేరని పిల్లలు అనుకున్నాడట. అనుకుని ఆయన మోసపోయాడు. ఈవేళ నీ గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? హెచ్ఎంటి నాచారం సెయింట్ మ్యాథ్యూస్ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? లెట్ us have an exam in our exam hall of our hearts. నువ్వు పరీక్ష హాల్ ఎక్కడో రాయక, నీ గుండె గదిలో నీకు పరీక్ష హాల్. నువ్వు పేపర్ రాయాలి ఎప్పుడు. ఏమనుకుంటున్నాడు? ఏమనుకుంటే ఆయన మనకు రక్షకుడు అవుతున్నాడు. సత్యం ఏంటో నువ్వు విన్నావా? సత్యం ఏంటి ఇప్పుడు? హిస్ వర్డ్ ఈజ్ ట్రూత్. ఆయన వాక్యం అనే సత్య విత్తనము ద్వారా మనము జన్మించాం లోకంలో, ఆయన సంఘంలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంతో మనము కంక్లూజన్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వీఆర్ యాకోబు 1:18, ఆయన తాను సృష్టించిన వాటిల్లో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు. చూసారా ఏ వాక్యం ఇది? ఎస్, దిస్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యము వలన
మనలను తన సంకల్ప ప్రకారము దేని బట్టి కన్నాడు? దట్స్ ఆల్. థ్యాంక్ యూ మేడం. దేని వల్ల కన్నాడు? సత్యం. ఒక మాట మత్తయి సువార్త చదివినప్పుడు యేసయ్య వంశవృక్షంలో ఆడోళ్ళ పేర్లు కాకుండా మగోళ్ళ పేర్లు పెట్టి ఆయన కనిను అంటాడు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది నాకు. అది నేను ప్రతిసారి చిన్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా అది చదువుకున్నానో, ఎంత వయసు వచ్చినా దాన్ని అలాగే చదువుతూ నాకు ఇష్టం. నాకు ఎందుకని అబ్రహాము ఇసాకును కనిను, ఇసాకు అంటే ఏంటి? ఇక్కడ కూడా కనేను అనే మాట ఉంది. అందుకని నేను మిమ్మల్ని ఇప్పుడు అక్కడ తీసుకెళ్తున్నాను. ఇంగ్లీష్లో ఫాదర్డ్ అని ఉంటుంది. ఫాదర్డ్ అబ్రహాం ఫాదర్డ్ ఐజాక్. మరి ఆడవాళ్ళ ద్వారా బిడ్డలు ప్రసవించినప్పుడు వాళ్ళకి ఏం మాట పడింది ఇంగ్లీష్లో? బోర్న్ ఆఫ్ లాగా బ్రింగ్ ఫోర్త్ ఇంగ్లీష్ మాటలు. కానీ దీనికి మూలంలో గెనెసిస్ అంటారు. ఆ గెనెసిస్ నుంచి వచ్చిన మాటే మన బైబిల్లో మొదటి పుస్తకం పేరు జెనెసిస్ అయింది, పుట్టుక. ఓకేనా? ఇలా వస్తుంది. మరి యేసయ్య కన్నా మరియమ్మకు వాడిన మాట ఏంటి? అక్కడ గంభీరమైన మాట. అది దాని పేరు టిక్టో అంటారు. ఇది గ్రీక్ మాట, ఇంగ్లీష్. ఆత్మ వలనే పుట్టిన సంగతి, సత్యవాక్యము వలన ఆయన మనలను కనెను. మనం మామూలుగా పుట్టలేదు. ఎందుకంటే ఎంత ఇంతకి కనపడతామనే ప్రోగ్రాం ఎప్పుడంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం, 1:13 జాన్స్ గాస్పెల్. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన. అంటే ఇప్పుడు లోకంలో పుట్టిన ప్రతి మానవ పుట్టుక ఈ మూడిట్లో దేనివల్ల దానివల్ల జరుగుతూ ఉంటుంది. ఏంటి మళ్ళీ చెప్పండి. వారు శరీరం అంటే ది లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీర కోరిక. రక్తం అంటే వంశాలు, గోత్రాలు చూసారా? ఇప్పుడు ఈ ఏ గోత్రం పుట్టాడు అంటారు చూసారా? దానికి నాట్ ఆఫ్ ది బ్లడ్, అంటే బ్లడ్ స్టాండ్స్ ఫర్ ది డైనాసిటీ. అది ది హ్యూమన్ వాల్యూషన్. అంటే వీడు కోరుకుంటాడు, ఈసారి నాకు అమ్మాయి పుట్టాలి, ఈసారి నాకు అబ్బాయి పుట్టాలని కోరుకుంటాడు. కోరిక దేవునికి యాక్సెప్టబుల్గా అయితే ఆ కోరిక అవుతుంది, అది కాదనుకో అది రివర్స్ అవుతుంది. దానికి పెద్ద గాబరా పెంటెట్టకూడదు ఇంట్లోనూ. ఆయన ఇచ్చింది పుచ్చుకోవడమే. దాని పేరు ఒబీడియన్స్ అంటాం దాన్ని. అంతేగాని నాకు ఇదిగా నేను ఇచ్చింది, నేను అడిగింది ఒకటి, నువ్వు ఇచ్చింది ఒకటి, ఇది అంతా నాన్ సెన్స్. కాబట్టి మనము సత్యవాక్యము వలన కనబడిన వారం. దేర్ఫోర్ మనం అక్షయ బీజం పుట్టాం కనుక ఈ సత్యాన్ని ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ రోజు నుంచి అట్లీస్ట్ ఈ ఒక్క ప్రాక్టీస్ అన్న మీరు చేయమని నేను మనవి చేస్తాను. ఎందుకంటే నేను ఈ వేళ మీ మధ్య ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఇంకా చాలా విదిన్ షార్ట్ టైం ఎక్కడ పోవచ్చు. విషయం ఏమంటే లైఫ్ ఈజ్ హ్యూమన్ ఫ్రెయిల్టీ. మానవ జీవితము అంతంత మాత్రం, అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. కనుక అట్లీస్ట్ ఏంటిది, మనము సహోదరు ప్రేమించడంలో మిక్కటముగా ప్రేమిద్దాము. ఆ తర్వాత పేతురులో ప్రేమించడంలో మామూలుగా కాదు, మిక్కటముగా ప్రేమిద్దాము. అంటే హృదయపూర్వకంగా, విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ విత్ ఆల్ అవర్ ఫెర్వెంట్ లవ్, మిక్కటముగా ప్రేమించుకుందాం. భార్య భర్తలమైనా, తల్లిదండ్రులు బిడ్డలనైనా,
అందులో ఏ బిడ్డని మనం బావులకు చేయకూడదు. మీకు మన వంతు మన చేత తర్వాత వాడు మన ప్రేమకు పాత్రుడైతే ఓకే డాడీ అంటాడు, కాదా వాడైపోతాడు. కానీ మీదకి తెచ్చుకోవద్దు, మనం మీదకి తెచ్చుకోవద్దు. లెట్ అస్ ఈక్వల్లీ లవ్. ఎందుకంటే ఆ వాడు ఈ కొడుకుని పుట్టాడు, వాడు కొడుకు పుట్టాడు, ఆమె పుట్టాడు, ఈ బిడ్డలందరూ కూడా. అప్పుడు మన సైడ్ ఏమీ డెఫిసిట్ లేకుండా చూసుకుందాం. ఇక అంతే మించుకుపోతే దట్స్ లీవ్ టు గాడ్. అదే దేవా మరి నేను చేశాను కానీ నా వల్ల అవ్వట్లేదు అనేసి ఆయనకు ఆయన చేసే ప్రయత్నం ఏది. కాబట్టి చిన్న విషయం ఇది, చాలా చిన్న విషయం, వెరీ మైన్యూట్. మనము సహోదరుని మిక్కడంగా అంటే ఏమంటే సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే ఇక బయట ఉండే ప్రేమంత అది పుట్టి అబద్ధం. అసలు ప్రేమే దైవం అని అన్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కలిపి 10 కమాండ్స్ అన్నాం. 10 కమాండ్మెంట్స్ని 2 భాగాలు చేస్తే ఫస్ట్ స్లేట్ అండ్ సెకండ్ స్లేట్. ఫస్ట్ స్లేట్ యొక్క క్రీమ్ ఏంటి? లవ్ ఫర్ గాడ్. సెకండ్ స్లేట్ లవ్ ఫర్ నైబర్. ఈ 2 కలిసి న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి 2 అక్షరాలు అయినాయి. ఆ 2 అక్షరాల పేరేంటి? ప్రేమ. ఈ పని చేయమంటున్నాడు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే మాట ఏమంటే కమింగ్ 2021 అని మనము దీంతో మనము ఇన్వైట్ చేసుకుందాం, మనము దీవించబడదాం. ఆలోచించేయండి. ఎందుకంటే తోటమాలిగా ఉంటున్న ఈ యేసు ప్రభు ఇంకా మన కొరకు బతిమలాడుతున్నాడు. సార్ 3 ఏళ్ళు ఎలాగ అయిపోయింది, ఏదో అయిపోయింది. 3 ఏళ్ళు ఎందుకంటే ఏ ఫలమైనా, ఏ చెట్టు అయినా, ఏ పాదైనా ఏడాదిగా వస్తుంది, ఇది ఈల్డింగ్. కానీ ద్రాక్ష తోటకు మాత్రం 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ళు అయిపోయింది. యజమాని వచ్చాడు, అబ్బాయి ఏంటి నా సంగతి ఏంటయ్యా, సరిగ్గా సెంటర్లో వేసావు అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఈ చెట్టు వలన ఈ స్థలం ఎలా వ్యర్థమైపోవాలి. దేర్ఫోర్ మనకి చెట్టు మరి తీసేస్తే నేను అక్కడ వేరే మొక్క వేసుకోవాలని అంటే తోటమాలి కింద మీద పడి ఆయన పాదాలు పట్టుకుంటాడు. సార్ ఈ ఏడాది కూడా ఉండనివ్వండి, ఏమి కాదు. ఇశ్రాయేలు జాతికి సంకేతము ద్రాక్ష తోట, అంజూరము ఇశ్రాయేలు యొక్క భక్తి జీవితానికి సంకేతం. ఇశ్రాయేలు తోటగా ద్రాక్ష తోటగా ఉంది, ఓకే. బట్ దాని భక్తి చూస్తుంటే శూన్యం, తీసేయమంటున్నాడు. యజమాని ఎవరు? గాడ్ ది ఫాదర్, గార్డెనర్ జీసస్ ద లార్డ్. మరి ప్రోగ్రామ్ చేంజ్ ఇది ఎవరు? ది హోలీ స్పిరిట్. కాబట్టి ఈ మాటలు ఉంటున్న మనలో మరి ఈ ఏడాది కూడా మన తరపున ఒకరితో పుచ్చుకొని బతిమలాడుతున్నాడు. సార్ ఈ ఏడాది కూడా నాకు ఒక అవకాశం ఇప్పించండి. ఈ చుట్టూ తవ్వి ఏమన్నాడు? ఎరువు వేసి అండ్ దెన్ నేను చేయదగినంత నేను చేస్తాను సార్ అని అతను బతిమవుతున్నాడు. కాబట్టి మరి ఇంకా ఈ ఏడాది అనే ఆలోచనకు రానివద్దు. దిస్ ఈస్ అ వెరీ అర్జెన్సీ. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆన్ ఇట్స్ అర్జెన్సీ. దేనికైనా కంగారు పడుతున్నాం, పరలోకానికి కంగారు పడవం కనుక ఇప్పుడు పడాలి, ఎందుకంటే తప్పదు. ఈ మాటలు వింటూ నేను మీకు వాక్యం ముగిస్తున్నాను. ఆలోచన చేయండి. ఇంకా మనం పోస్ట్ పోన్ చేసుకోవద్దు. ఇప్పటికి మించిపోలేదు. ఇప్పుడైనాను ఏమంటే ఆయన చెప్తే ఒకటే, ఈ కట్టెలో ప్రాణం ఉన్నంత సేపే నువ్వు ఎంత పోస్ట్ పోన్ చేసినా, ఎంత ప్రాధేయపడినా ఆయన దగ్గర ఆయన పాదాలు పట్టుకుంటా నీకు ఇది ఒక అవకాశమే, అంతే. ఒకసారి ఈ కట్టెని విడిచిపెట్టి నీ ప్రాణం ఉందనుకో, తర్వాత నీ గురించి కింద ఈ భూలోకంలో లక్షలాది కార్యక్రమాలు నీ పేర చేయించినా ఒకటి నీ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. ఇక్కడ ఉండగానే చక్కబడిపోదాం. లెట్ us అవేర్ ఆఫ్ అవర్ వీక్నెసెస్. హృదయం అన్నిటికంటే అది బహు ఘోరమైన వ్యాధి కలదు. అంచేత డోంట్ రిలే అపాన్ యువర్ ఓన్ హార్ట్. ప్రతి వాడు దీని మీద రిలే అవ్వాలి. అందుకని మనము
మోసపోవటానికి మనము బైబిల్ లేనివాడు అయితే, ఏసై లేనివాడు అయితే మోసపోవచ్చు. ఏసై కలిగాడని అంటున్నాము, హోలీ బుక్ మన చేతిలో ఉంది అంటున్నాము, స్టిల్ వీఆర్ బీయింగ్ డిసీవ్డ్ బై అవర్ సెల్వ్స్, నాట్ బై ది డెవిల్. కాబట్టి అది చేయండి, మనము ఏం చేయాలి, సత్యమునకు విధేయత చూపిన వారు అయ్యుంటే, లెట్ us లవ్ అవర్ బ్రదర్స్, అవర్ నైబర్స్, అవర్ బ్లడ్ రిలేటెడ్, అవర్ చర్చ్ మెంబర్స్. ఓకేనా? కాబట్టి ఈ మాటలు వింటున్నాము. ఎందుకంటే నా పిల్లలు, నా ప్రజలు అబద్ధం ఆడనేరని ప్రజలనియు. నెక్స్ట్ 2 పెట్టాడు అక్కడ, 2 క్లాసులు. ఇప్పుడే తీసేస్తున్నారు మీరు. నా జనులు అబద్ధం ఆడనేరని పిల్లలనియు అనుకుని. ఇంకో మాట అండి, నా పిల్లలు నా జనులనియు అనియు. వాళ్ళు ఇక్కడ 2 కండిషన్స్, దే ఆర్ మై పీపుల్ అండ్ దే నెవర్ లై. వాళ్ళు అబద్ధం ఆడనేరని వారు అనుకొని. ఈ కాంట్రాక్ట్స్ ఎక్కడదంటే ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు ఆయన కృపా కనికరం, మహాకనికరం గురించి ఆయన కొనియాడుతూ చెప్పిన మాటలు కనుక, మరి జీవితంలో మనము ఎన్నో నిర్గమ సంఘటనలు మనలో అయిపోయినవి, దాటుకుంటూ వస్తున్నాం. అపాయాలు, ప్రాణాపాయాలు, రోగాలు, వ్యాధులు, భీకరమైన కరోనా అండ్ ది లేటెస్ట్ కరోనా, ఇంకా ఏదో వచ్చేది. ఇవన్నీ ఎప్పుడో చెప్పబడినవి. చెప్పాను మీకు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, దట్ లెంగ్తీ చాప్టర్లో, మీరు ఎరుగిన వ్యాధులను మీ మీదకి పంపుతాను అన్నాడు ఆయన. ఆయన తప్పేం లేదు కనుక మనం రెడీ అవుతాం. కాబట్టి అట్లీస్ట్ వచ్చే శిక్ష కాకపోయినా ఆయన మహాకనికరము మన కోసం ఎదురు చూస్తుంది. హిస్ గ్రేట్ మర్సీ కాల్స్ అస్, మనం పిలుస్తూ ఉండగా లెట్ us obey. దిస్ ఈజ్ ద ట్రూత్. సమర్థ జ్ఞాపక దేవుని సమాధానం మొత్తం తన పలుకును కావలి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయం, నాయంతరంగములో నుండి నన్ను చూసి వేయకుము, నీ పరిధాత్మను నా యొద్ద నుండి వేయకుము, నీ రక్షణ దామోన కుమారల కోటి చూము, సమ్మతి గల మనసు అలోగజేసి నన్ను దృఢపరచుము.